హలో ఎవ్రీవన్, అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. ఈరోజు పోలిపాడ్యమి కదండి. నేను ఇంట్లోనే దీపారాధన చేసుకొని ఇలాగ ఒత్తులు వెలిగించుకున్నాను. దీన్ని పోలి స్వర్గం అంటారు, పూల స్వర్గం అని కూడా అంటారు. ఈ కథ ఒక్క విశిష్టత, ఈ పూజా విధానం ఏంటనేది మీకు నేను వివరంగా చెప్తాను. ఈ పోలిపాడ్యం రోజున కార్తీక మాసం నెల రోజులు 30 రోజులు 30 ఒత్తుల్ని చేసి పోలిపాడ్యం రోజున వెలిగిస్తారండి. కొంతమంది నదీ తీరాన వెలిగిస్తారు, కొంతమంది ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటారు. దీనికి 30 ఒత్తుల్ని ఒకటిగా చేసి ఆవు నెయ్యిలో దీన్ని ముందు రోజు రాత్రి నేనైతే ఇలా నానబెట్టేసుకున్నానండి. ముందు రోజు రాత్రే నానబెట్టుకుంటాం మనం, కార్తీక పౌర్ణమికైనా అంతే. అలాగే ఈ 30 ఒత్తుల్ని కూడా ముందు రోజు రాత్రే ఆవు నెయ్యిలో నానబెట్టుకున్నాను. ఇంకా తెల్లవారుజామున 3:30-4కి లేచానండి. 3:30కి లేచాను, 4కి ఇంకా పూజా విధానం అయితే చేసుకున్నాను. ముందు మన ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించాకే ఏ పూజ అయినా చేసుకోవాలి అని అంటారు కాబట్టి నేనైతే ముందు ఇంట్లో దీపారాధన చేసేసాను. ఈ పోలిపాడ్యమి అంటే ఏంటంటే, ఒక ఊర్లో ఒక అత్తగారికి 5 కోడళ్ళు ఉండేవాళ్ళంట. అందులో నా ఆఖరి కోడలంటే అత్తగారికి కొంచెం అసూయ. ఆ అత్తగారు పూజలు ఎక్కువగా చేస్తుండేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆఖరి కోడలంటే పడదు కాబట్టి ఆఖరి కోడల్ని ఎక్కువగా పూజా విధానాల్లో పార్టిసిపేట్ చేయనివ్వదు. సో అయితే పోలి మాత్రం ఏమాత్రం తగ్గకుండా అత్తగారికి తెలియకుండా చక్కగా కార్తీక మాసం ప్రతిరోజు దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకునేది. ఒకరోజు కార్తీక మాసం ఆఖరి రోజు ఆకాశం నుంచి ఒక బంగారు రథం వచ్చిందంట. ఆ బంగారు రథంలో శివకేశవుల దూతలు వచ్చి పోలిని స్వర్గానికి తీసుకెళ్లారంట. ఆ రథం చూసి అత్తగారు అనుకుందంట, నేను ఎంత ఇదిగా పూజలు చేశాను కాబట్టి బహుశా ఆ రథం నా కోసమే వచ్చి ఉంటుందని. తీరా చూస్తే అందులో పోలి ఉందంట. ఆ రథంలో పోలిని చూసి అత్తగారు ఆశ్చర్యపోయారంట. ఏంటి, కార్తీక మాసం ప్రతిరోజు తూచా తప్పకుండా దీపారాధన చేసింది నేనైతే రథం వచ్చి పోలిని తీసుకెళ్తుంది అని. అప్పుడు పోలి చెప్పిందంట, మీరు అహంకారంతో దీపారాధన చేశారు, నేను ఆ శివయ్యని మనసులో తలుచుకొని నిత్యం మనస్ఫూర్తిగా దీపారాధన చేశాను కాబట్టి ఎవరి దీప ఫలితం వాళ్ళకే అని చెప్పేసి పోలి స్వర్గానికి వెళ్ళిపోయిందంట. అలాగా ఇది పోలి స్వర్గం అయ్యింది. నదికి వెళ్ళి దీపాలు వెలిగించాలి అని ఏమీ లేదండి, మనం ఇంట్లో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే నది వరకు వెళ్ళి దీపాలు వెలిగించలేని వాళ్ళు ఇంట్లో ఇలా ఒక బేసిన్ తీసుకొని శుభ్రంగా దాన్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి ఆ తర్వాత మనం ఎక్కడైతే ఆ దీపాలు వదలాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు రాసి పద్మం ముగ్గు వేసుకొని, ఏ పూజకైనా ఏ వ్రతానికైనా మనం వేసేది పద్మమే. పద్మం సాక్షాత్తు మహాలక్ష్మి ఆసనం కాబట్టి పద్మం అనేది కంపల్సరీగా వేస్తాము. ఇప్పుడు అక్కడ బేసిన్ పెట్టుకొని అందులో శుభ్రమైన నీరు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో పూలతో చక్కగా నిండుగా అలంకరించుకోవాలండి. గులాబీ, చామంతులు, మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పూలతో చక్కగా నిండుగా అలంకరించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పోలి స్వర్గం, అలాగే పూల స్వర్గం కూడా. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుందాం. ఆది పూజ్యుడు విఘ్నేశ్వరుడు, ఆయన్ని తలుచుకొనే ఏ పనైనా, ఏ వ్రతమైనా, ఏ పూజైనా మొదలు పెట్టాలి. ప్రసాదంగా వడపప్పు, బెల్లం పెట్టానండి. ఇప్పుడు అరటి టొప్ప తీసుకున్నాను, పసుపు కుంకుమ పెట్టాను, అందులో దీపం పెట్టాను. రాత్రి మనం నానబెట్టుకున్నటువంటి 30 ఒత్తుల్ని అందులో దీపంలో పెట్టాను. ఇప్పుడు అరటి డొప్ప మీద కూడా చక్కగా పువ్వులు అవి పెట్టుకొని అలంకరించుకున్నాను. అరటి డొప్ప లేని వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు కొబ్బరి చిప్పలో కూడా ఈ దీపాలు పెట్టి వెలిగించుకోవచ్చు. ఈ 30 ఒత్తుల్ని అలా వెలిగించి ఆకాశానికి చూపించుకొని మనసులో ఆ శివయ్యని, శివకేశవుల్ని తలుచుకొని ఈ కార్తీక మాసం ఆఖరు రోజున ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకొని మనసులో ఆ శివపార్వతుల్ని ధ్యానించుకుంటాం. నది దగ్గరే వెలిగించాలి అని ముఖ్యంగా ఏమీ లేదండి, మనం ఇంటి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. మనం పూజ చేసుకోవాలంటే ముందు మన గృహమే ప్రత్యేకమైన దేవాలయం అండి. పోలి కథలో కూడా నిదర్శనం అదే. మనం పూజ చేసుకోవాలి అంటే మనల్ని ఎవరూ ఆపలేరు, ఏ పరిస్థితి ఆపలేదు.
అనే తను నిరూపించింది. మనస్ఫూర్తిగా పూజ చేసుకోవటానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే మనం పూజ చేసుకోవచ్చు. అలా పోలి అది నిదర్శించింది కాబట్టే తన స్వర్గప్రాప్తి జరిగింది అని చెప్పేసి ఈ కథలో అంటారు. అదే పోలి స్వర్గం అయ్యింది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.